ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మేడం మీరు చదువుకున్నప్పుడు అయితే మీరు రీసెర్చ్ చేస్తున్న టైంకి ఇప్పటికి మేబీ ఒక 20 ఇయర్స్ డౌన్ ద లైన్ చాలా చేంజెస్ అయిపోయినాయి కదా మేడం. ట్రీట్మెంట్ Yes. ప్రొసీజర్స్, ఇంజెక్షన్స్. డెఫినెట్గా. ఇప్పుడున్న పేషెంట్స్కి మేడం మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే కాన్ఫిడెన్స్ ఇవ్వాలనుకుంటారు ఒకవేళ అది వస్తే ఇక అయిపోయింది మన జీవితం అనుకునే వారికి? ఒకప్పుడు ఏంటంటే క్యాన్సర్ వస్తే ఇంక చనిపోవడం తప్పితే వేరే మార్గం లేదన్న పరిస్థితి. అలానే ఇప్పుడు మల్టిపుల్ స్క్లీరోసిస్ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, రకరకాల న్యూరో సమస్యలకు కూడా ఒకప్పుడు అందరు నన్ను హేళన చేసేవాళ్ళు. ఏంటి న్యూరాలజీ చదువుతావా, అందులో నువ్వేం ట్రీట్మెంట్ చేస్తావని, చాలా జబ్బులకి మందే లేదు కదా అని అనేవారు. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. 90% ఆఫ్ ద డిసీజెస్కి మందులు ఉన్నాయి, ఎస్. ట్రీట్మెంట్ చేయగలం. చాలా జబ్బులకి మనం ప్రివెన్షన్ కూడా ఫాలో చేయగలుగుతాం. సో ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేది ముఖ్యంగా యంగ్ ఏజ్ వాళ్ళల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ మంచిగా మనం నిలబడి ఫ్యామిలీని సపోర్ట్ చేయాల్సిన సమయంలో ఇది అటాక్ చేస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎవరికన్నా కనుక ఇది డయాగ్నోజ్ అయితే నిరాశ పడకూడదు. వెంబడే ఎక్స్పర్ట్ న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ చెప్పినట్లు ఫాలో అయితే రిలాప్సెస్ రాకుండా ఉంటాయి. అండ్ ఒకవేళ వచ్చినా ఇమ్మీడియట్గా వాటిని ఐడెంటిఫై చేసి అక్కడికక్కడే మనం ఫైర్ని ఎలాగైతే ఎక్స్టింగ్విష్ చేసేస్తామో అలా దాన్ని కంట్రోల్ చేసేస్తాం. సో డ్యామేజ్ తొందరగా కంట్రోల్ చేస్తే అది పర్మనెంట్ డ్యామేజ్ కింద మిగలకుండా రికవర్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఎర్లీగా ఐడెంటిఫై చేయడం, వెంబడే కన్సల్ట్ అవ్వడం, ట్రీట్మెంట్ ప్రాపర్గా ఫాలో కావడం, ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే కనుక వాళ్ళకి ఇంకా తిరుగుండదు. వాళ్ళు లైఫ్లో అనుకున్న ప్రతిదీ అచీవ్ చేయగలుగుతారు. మేడం ఇది జెనెటికా మేడం మల్టిపుల్ స్క్లెరోసిస్? చాలా తక్కువ కేసెస్లో అది జెనెటిక్గా చూస్తూ ఉంటాము. బట్ 99% ఆఫ్ ద టైమ్స్ స్పొరాడిక్గానే వస్తుంది. అది ఎవరిలో వస్తుంది అనేది చెప్పడం కష్టం. ఓకే మేడం, ఇప్పుడు మనకు వర్క్ కల్చర్ మారిపోయింది. నైట్లో నిద్రపోవాల్సింది నైట్లో పని చేస్తున్నారు, దినంలో దే ఆర్ స్లీపింగ్. సో ఇట్లాంటి వాళ్ళ మీద ఏమన్నా ప్రభావం ఉంటుందా మేడం ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చే ఏమన్నా సూచనలు? సో మనకి ఏదైతే స్ట్రెస్ ఎక్కువైతుందో, స్ట్రెస్ రిలేటెడ్ నర్వ్స్ మీద ఉన్న స్ట్రెయిన్ ఎక్కువ అవుతుందో, అండ్ మూడోది ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది మారిపోతాయి అక్కడ. సో హైపర్ ఇమ్యూనిటీ లేదా లో ఇమ్యూనిటీ ఇలా రావటము, కొన్ని రకాలు తెలియకుండానే ఇన్ఫెక్షన్స్కి తరచుగా ఎక్స్పోజ్ అవ్వటంతో కూడా ఇమ్యూనిటీలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. తెలియకుండా కొంతమంది డ్రగ్స్ వాడటం, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ లాంటివి చేయటం, వీటి ద్వారా కూడా బాడీలో అనుకోని మార్పులన్నీ వస్తూ ఉంటాయి. ఈ మ్యూటేషన్స్, ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మల్టిపుల్ స్క్లీరోసిస్ని ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది. సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ స్లీప్ అనేది ఒక కంప్యూటర్ సిస్టమ్కి ఎట్లా అయితే మనం రెస్ట్ ఇవ్వడం ఇంపార్టెంటో, మన బాడీకి, మన బ్రెయిన్కి, నర్వస్ సిస్టమ్కి కూడా స్లీప్ అనేది ఒక రిజువినేటింగ్ మెకానిజం. అది మనం గనక సరిగా ఇవ్వకపోతే డెఫినెట్గా దాని సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్లో మనం చూస్తాం. హార్ట్ మీద, లంగ్స్, లివరు, కిడ్నీ, ఇట్లా రకరకాల ఆర్గన్స్ మీద ఎలాగైతే ఆల్కహాల్, స్మోకింగ్ యొక్క డిస్క్రిప్షన్ చెప్తూ వచ్చారో, స్లీప్ అండ్ స్ట్రెస్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో బ్రెయిన్ మీద డైరెక్ట్గా కొడుతుంది. సో బ్రెయిన్ని కాపాడుకోవాలి అనుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, ప్రాపర్ స్లీప్ ఇవ్వడం, ఈ 2 ఫాలో అయితే కనుక చాలా డిసీజెస్ ఇంక్లూడింగ్ డిమెన్షియా, న్యూరోడీజనరేటివ్ డిసీజెస్ని కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. ఈ వ్యాధి మాకు రాదు, మేమంతా హెల్తీగా ఉన్నాం, కొంతమంది మిత్లో ఉంటారు మేడం. అసలు ఇట్లాంటిది మాకు వచ్చే ప్రసక్తి మా ఇంట వంట లేదు, మా ఫ్యామిలీస్లో ఎవరికి లేదు. మేబీ కొంచెం స్టిగ్మా కూడా ఎదుర్కోవచ్చు, మేబీ దాంతో కూడా చెప్పలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మీరేం చెప్తారు? మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేది ఒక స్టిగ్మా తీసుకోవాల్సిన విషయం కాదు. నాకు రాదేమో, నాకు రావడానికి అవకాశం లేదు అనుకోవడానికి కూడా అసలు ఇది ఎవరికి వస్తుంది అనేది ఎవరని చెప్పలేం. ఈవెన్ టుడే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్ లాంటివి కూడా ఎవరికి ఎందుకు వస్తాయో చెప్పలేము. నేను చాలా అద్భుతంగా డ్రైవ్ చేస్తాను అనుకునే వాళ్ళకు కూడా ఈ రోజున యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది మన తప్ప, ఇంకొకళ్ళ తప్ప అనేది ఏం చెప్పలేము అలాగా. సో ఇప్పుడు ఒక చెట్టు తీసుకున్నాం అనుకోండి, అన్ని పళ్ళు ఒకేలాగా ఉంటాయా? అదేంటి అది అద్భుతమైన చెట్టు, దానిలో ఎలాగ పుచ్చిపోయిన పండు వస్తుంది అనడానికి లేదు. మా ఫ్యామిలీలో ఎవ్వరికీ లేదు, నా ఒక్కళ్ళకి ఎలాగ వస్తుంది? ఈవెన్ జెనెటిక్ డిసీజెస్ కూడా అందరూ మమ్మల్ని ఇదే క్వశ్చన్ అడుగుతారు, మా ఫ్యామిలీలో ఎవ్వరికీ లేని నాకు ఎట్లా వస్తుంది? అసలు అది ఫిట్స్ కాదేమో, మీరు రాంగ్గా డయాగ్నోస్ చేస్తున్నారు, మా ఫ్యామిలీలో ఎవరికి ఫిట్స్ లేవు అని వాదిస్తారు. ఫ్యామిలీలో అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ జెనెటిక్ డిసీజెస్లో కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి క్యారీ అయ్యేవి చాలా తక్కువ.
సేమ్ అదేవిధంగా మల్టిపుల్ స్క్లీరోసిస్ కూడా ఎవరి నుంచో మనకి రాదు, ఎవరిలో వాళ్ళకే ఆ మ్యూటేషన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో వస్తే గనక దాన్ని ఏదో నాకు పెద్ద జబ్బు వచ్చేసిందని భయం పడకూడదు. అలాగని అది మళ్ళా ఏం రాదులే 4 రోజులు మందులు వాడితే చాలే అన్న నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. టెన్షన్ పడకుండా దానికి సంబంధించిన ప్రాపర్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, ట్రీట్మెంట్ తీసుకోగలిగితే చాలు. ఫుడ్ ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా మేడం? ఈ ఫుడ్ తీసుకుంటే మనకు బాగుంటుంది? మల్టిపుల్ స్క్లీరోసిస్కి ఫుడ్కి యాజ్ సచ్ అంత రిలేషన్ ఉండదండి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డెఫినెట్గా కొంతవరకు ఆ ఎపిసోడ్స్ అండ్ రిలాప్సెస్ని వర్సెన్ చేసే అవకాశం ఉంటుంది. వేరాజ్ టెంపరేచర్ ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది. సో బాగా హాట్గా ఉండే క్లైమేట్లోకి వెళ్ళడం, లేదా హాట్ వాటర్ తోటి విపరీతంగా స్నానం చేయడం, ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చినా కూడా ఈ రిలాప్సెస్ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళు వ్యాక్సినేషన్స్ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని, లైవ్ వ్యాక్సిన్స్ కాకుండా వేరే కొన్ని వ్యాక్సిన్స్ టైప్స్ ఉంటాయి, అవి కన్సల్ట్ అయ్యి ఫిజిషియన్ని కానీ ఇన్ఫెక్షస్ ఎక్స్పర్ట్ని కానీ దాన్ని బట్టి తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. మేడం, వరల్డ్ స్క్లెరోసిస్ డే సందర్భంగా ఒక 5 టిప్స్ చెప్పండి మేడం, కెన్ ఫాలో ఉన్న వాళ్ళు, లేకపోతే దాన్ని బారిన పడకుండా ఉండాలి. వరల్డ్ మల్టిపుల్ స్క్లీరోసిస్ డే అనేది ఇలాంటివి సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తయారు చేసాం. ఫస్ట్ థింగ్, మీరు ఒక డిసీజ్ గురించి ఇవాళ అవగాహన తెలుసుకోండి. మల్టిపుల్ స్క్లీరోసిస్ అంటే ఏంటి? అదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్, బ్రెయిన్లోని నర్వ్స్ని, స్పైనల్ కార్డ్లోని నర్వ్స్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. 2, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. 3, ఎవరికన్నా కనుక ఈ నరాల సమస్యలు అనిపిస్తున్నాయంటే ఒక ఎక్స్పర్ట్ న్యూరాలజిస్ట్ని కలవడం అనేది ఇంపార్టెంట్ అనే విషయం గమనించండి. 4th పాయింట్, ఎవరికన్నా మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉంది అని నిర్ధారణ జరిగితే ట్రీట్మెంట్ కరెక్ట్గా వాడటం, రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటున్నారా లేదా అనేది తరచుగా అబ్జర్వ్ చేయండి. 5th పాయింట్, మీకు వచ్చింది అని బెంగపడొద్దు, వస్తుందేమోనని భయపడొద్దు. మేడం, హోప్స్ వదులుకొని మీ దగ్గరకు వచ్చి రికవర్డ్ అండ్ గాన్ బ్యాక్ టు దేర్ రొటీన్ వర్క్ అనండి ఏదన్నా, సో దట్ టు మోటివేట్ పేషెంట్స్. ఇందాక మీకు ఒక అమ్మాయికి చూపు పోయిందని చెప్పాను. అలాగా 2 కళ్ళలోనూ చూపు పోయి మనం ట్రీట్మెంట్ చేసుకొని విదిన్ 3 days చూపు అంతా వెనక్కి వచ్చి తను మళ్ళీ వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్న అమ్మాయి కూడా ఉంది. అలాగా బోలెడు సక్సెస్ కేసెస్. ఇప్పటిదాకా మల్టిపుల్ స్క్లీరోసిస్ వల్ల చనిపోయిన పేషెంట్ అంటూ ఎవ్వరు లేరు. సో ఇది ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన జబ్బు, మంచిగా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వగలిగిన డిసీజ్ అన్నమాట. రికవరీ కూడా 90 to 95% ఛాన్సెస్. ఒక పేషెంట్ అయితే నాకు ఫారిన్ కంట్రీ నుంచి వచ్చారు. సో ఆవిడ ప్రతి నెల అదృష్టం కొద్దీ వాళ్ళ ఆఫీస్ ఇన్సూరెన్స్ కవర్ చేసేది. ఒక వెరైటీ ఆఫ్ ఇంజెక్షన్ తీసుకునేవారు. 1 lakh కాస్ట్ అవుతుంది అది. కానీ ఆవిడ ఆ ఇంజెక్షన్ మీద ఆల్రెడీ 25 years నుంచి ఉన్నారు. సో ఆవిడకి ఆ ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీలు, పెళ్ళి, డెలివరీలు అయిపోయి ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా కాలేజ్కి వెళ్ళే వయసులోకి వచ్చేసారు. సో ఆవిడ ఈ రోజుకి 5000 మినిమం స్టెప్స్ వేస్తారు ఎవ్రీడే. ఒక్కొక్కసారి 5K మ్యారథాన్ ఇవి జరుగుతుంటే రన్ వాటిలో కూడా పార్టిసిపేట్ చేసి నాకు ఫొటోస్ పంపిస్తూ ఉంటారు. అలాగే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది తనకి MBBSలో డయాగ్నోజ్ అయింది. తను మాతో పాటు MBBS చదివింది, తర్వాత MD చదివింది, తర్వాత DM న్యూరాలజీ కూడా చేసింది. నౌ షీ ఈజ్ ఆల్సో ఎ ప్రాక్టీసింగ్ న్యూరాలజిస్ట్. దీని నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం ఒక చిన్న డిసీజ్ మాత్రమే. అది కనుక నెగ్లెక్ట్ చేస్తే మనం ఖచ్చితంగా బాడీలోని కొన్ని పార్ట్స్ని కోల్పోవాల్సిన అవకాశం వస్తుంది. బట్ ట్రీట్మెంట్ చేసుకుంటే లైఫ్లో యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో ఎలా మారుతుంది అనేది మీ చేతుల్లోనే ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.